నమస్తే అండి. మీకు సహచర ప్యానలిస్టులకి వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని మొత్తం వివిప్యాట్లు 100% లెక్కించి మాకు ఫలితాలు డిక్లేర్ చేయాలని చెప్పేసి ఏడీఆర్ అనే సంస్థ గౌరవ సుప్రీంకోర్టులో కోరగా దానికి సుప్రీంకోర్టు ఏం చేశారంటే ఈవీఎంలు 100% వివిప్యాట్లు లెక్కించడం కుదరదు, ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటాయి అంటే ఎవరికైనా కాదు, 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి అంటే మొదటి స్థానంలో అభ్యర్థి గెలిచేశారు, 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి వాళ్ళ నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్లలో ఈ ఈవీఎంల పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా 26 ఏప్రిల్ 2024 ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్నికల కమిషన్ ఈ ఈవీఎం వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా చేపడతారో దానికి ఒక మార్గదర్శకం అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించమని, అలాగే ఈవీఎంల వెరిఫికేషన్ కోసం ఫీజు నిర్ధారించమని చెప్పేసి ఎన్నికల సంఘానికి ఆదేశించడం జరిగింది. ఎన్నికల సంఘం 1/6/2024 ఈ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించడం జరిగింది. ఇక్కడ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆయన పేజ్ నంబర్ 37 పారా నంబర్ 76Bలో ఏమన్నారంటే 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఏవైనా సరే ఈవీఎంల మీద అనుమానాలు ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్లలో వాళ్ళు ఈ వెరిఫికేషన్కి కోరవచ్చని, ఆ వెరిఫికేషన్ ప్రక్రియ ఏ ఈవీఎంగా తయారీదారు కంపెనీ అంటే 2 కంపెనీలు ఉంటాయి ఈవీఎం తయారీదారులు, ఒకటేమో హైదరాబాద్లో ఉన్న ఈసీఐఎల్, అలాగే బెంగళూరులో ఉన్న బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్. సో ఏ ఈవీఎం మీద కంప్లైంట్ ఉంటే ఆ ఈవీఎం ఇంజనీర్ వచ్చి ఆ ఈవీఎంకి సంబంధించిన 3 భాగాలు అంటే కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ మరియు వివిప్యాట్లోని మైక్రో కంట్రోలర్ల పరిశీలన చేసి ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది నిర్ధారించమని జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఆయన పేజ్ నంబర్ 37 పారాగ్రాఫ్ నంబర్ 76Bలో స్పష్టంగా చెప్పారు. సో 1/6/2024 ఈ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుసారంగా రూపొందించాల్సిన ఈ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో ఎన్నికల సంఘం మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ టోటల్గా ఎత్తేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేసింది. అసలు ఆ ప్రస్తావనే లేదు ఎస్ఓపిలో. మరి మీరు ఎలా చేస్తారయ్యా ఈవీఎం వెరిఫికేషన్ అంటే మేము ఒక మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అని చెప్పింది ఎన్నికల సంఘం. సుప్రీంకోర్టు ఇచ్చిన మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ ఇచ్చేసి తమంతట తాముగా మాక్ పోలింగ్ చేపడతాము అభ్యర్థులకు ఏమన్నా ఇది ఉంటే అని. దానికోసం ఆ మాక్ పోలింగ్లో ఏం చెప్పింది, ఆ మాక్ పోలింగ్లో అభ్యర్థుల పేరుండదు, పార్టీ పేరుండదు, పార్టీ గుర్తుండదు, అవన్నీ డేటా డిలీట్ చేసేసి డమ్మీ అభ్యర్థి పేరు, డమ్మీ పార్టీ పేరు, డమ్మీ ఎన్నికల గుర్తుతో మాక్ పోలింగ్ చేస్తాము. ఆ మాక్ పోలింగ్లో ఒకవేళ ఈవీఎంలో తప్పు ఉంటే ఈవీఎంలో తప్పు ఉన్నట్టు అని చెప్పడం జరిగింది. అలాగే చాలా 2-3 అంశాలు ఉన్నాయి. ముందు దీనిని హర్యానా మరియు మహారాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల చేత ఛాలెంజ్ చేయించడం జరిగింది. నేను ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ చేయడం జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో మొట్టమొదటి క్వశ్చన్, ఈవీఎం వెరిఫికేషన్ కంటే ముందర మీరు డేటా ఎందుకు డిలీట్ చేస్తారు అంటే ఇకపైన డేటా డిలీట్ చేయము అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. 2, మేము మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ చేయమంటే అది పూర్తిగా ఎందుకు మీరు దాన్ని ఉల్లంఘించారు అంటే ఇకపైన మైక్రో కంట్రోలర్ల పరిశీలన చేస్తామన్నారు. అలాగే మీరు మాక్ పోలింగ్లో పార్టీ పేరు, పార్టీ అభ్యర్థి పేరు, పార్టీ ఎన్నికల గుర్తు లేకుండా డమ్మీ వాటితో ఎందుకు చేస్తున్నారంటే ఇకపైన వాటిని చేస్తాము అన్నారు. అలాగే ఒక అభ్యర్థి పోలింగ్ స్టేషన్లో అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అసెంబ్లీ అయితే 10,000, పార్లమెంట్ అయితే 25,000 కట్టి పోటీలో దిగాలి. కానీ ఎన్నికల కమిషన్ ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 47,200 రూపాయలు నిర్ధారించింది. దాని మీద సుప్రీంకోర్టు అడిగితే దానిని మేము గణనీయంగా సుప్రీంకోర్టు ఆదేశించారు చీఫ్ జస్టిస్ గారు. అంటే ఆయన జస్టిస్గా ఉన్నప్పుడు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన అంశము ఆయన చీఫ్ జస్టిస్గా, జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చీఫ్ జస్టిస్గా వచ్చిన తర్వాత ఆయన ముందరికే పరిశీలనకు రావడం అదృష్టం అనమాట. సో దీనిని గణనీయంగా తగ్గించమంటే ఆయన పదవీ కాలంతో ఊరుకొని దానిని కేవలం సగం వరకే తగ్గించారు.
అలాగే ఒక అంటే 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి 5% పోలింగ్ స్టేషన్లో వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటే ఎన్నికల సంఘం ఎస్ఓపిలో ఏం చేసింది, దానిని కుదించి ఒకవేళ 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఇరువురు అప్లై చేస్తే చెరి 2.5% మాత్రమే అవకాశం ఇస్తా ఉంది. అలాగే మీకు 7 రోజుల సమయం, అంటే మీరు ఈ దరఖాస్తు చేసుకోవడానికి 7 రోజుల సమయం సుప్రీంకోర్టు ఇస్తే ఎన్నికల సంఘం ఎన్నికల ఏ రోజైతే పోలింగ్ లెక్క పెడతారో కౌంటింగ్ రోజును కూడా ఆ 7 రోజుల్లో తీసుకుంది. అంటే కౌంటింగ్ రోజున సాయంత్రం 5 గంటలకో 6 గంటలకో 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరో ఫైనలైజ్ చేసే ఎన్నికల కమిషన్ ఆ మొదటి రోజున ఉదయం 10 గంటలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తుంది. అంటే అడుగడుగున ఈవీఎం వెరిఫికేషన్ జరగకూడదు అని కుట్రపూరితంగా ఎన్నికల సంఘం తమ ఎస్ఓపిని రూపొందించింది. ఈ తప్పులన్నీ ఎత్తి చూపగా ఈ తప్పులను అంగీకరించి మేము సవరించుకుంటాము అని 17/6/2025న సవరించిన ఎస్ఓపి జారీ చేసింది. సవరించిన ఎస్ఓపి జారీ చేయడం ఏంటంటే 1/6/2024న జారీ చేసిన ఎస్ఓపి ఈవీఎంలో అవకతవకల్ని బయటికి తీసే సామర్థ్యం లేదని స్పష్టంగా రుజువు అవుతుంది. అలాగే దయచేసి 1 సెకండ్, ఆ సామర్థ్యం లేదని ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలలో అవకతవకలు జరిగితే వాటిని వెలికి తీసే బదులు దాని నుంచి వాళ్ళని తప్పించేందుకు దొరకకుండా తప్పించేందుకు ఎస్ఓపి రూపొందించింది అని స్పష్టంగా రుజువుతున్న నేపథ్యంలో ప్రజా సంఘాలు, విపక్ష పార్టీలు 2024 ఏప్రిల్ మేలో జరిగిన ఎన్నికలు రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని కోరాలని నా అభిప్రాయం. రైట్. సో రవికిరణ్ గారు, హోప్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ యూ గాట్, లేదంటే కృష్ణతేజ్ గారు కానీ ముప్పాడు సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళమంటారు. సార్ ఇప్పుడు ఒకటి ఫస్ట్ పార్ట్ ఏదైతే రిపిటిషన్ నెంబరు 434/2023 నా దగ్గర జడ్జిమెంట్ కాపీ ఉంది. అదే ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ఆ జడ్జిమెంట్ కాపీ సంజీవ్ ఖన్నా గారు, దీపాంకర్ దత్తా గారు ఇచ్చినటువంటి 56 పేజీల జడ్జిమెంట్ కాపీ. దానిలో స్పెసిఫిక్ గా ఎప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 26 ఏప్రిల్ 2024 ఇచ్చినటువంటి జడ్జిమెంట్, అంటే ఎలక్షన్స్ కి, జనరల్ ఎలక్షన్స్ ముందు ఇచ్చిన